నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ బాలాపూర్ మండల 6వ మహాసభ లెనిన్ నగర్ మురళీకృష్ణ కాలానగర్లో హాలియా దాసరి సంఘంలో ముకుందం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరిగినది. ఈ సభకు ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రాచారి మరియు రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు పాలమాకుల జంగయ్య పాల్గొనడం జరిగింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏమైనా కాంగ్రెస్ అందరూ కూడా మహాసభ కమ్యూనిటీ అలా మహాసభ ఉంటుంది కాబట్టి ఎవరు ప్రతి ఒక్కరు కూడా మహిళా సోదరులు అందరూ కూడా భోజనాలు కూడా ఉంటాయి. ఒక గంటన్నర సేపు ఆ మహాసభ జరుగుతుంది. ఎవరు కూడా పోవడానికి వీలేదు. ప్రతి ఒక్కరు కూడా హాల్ దగ్గరికి వచ్చి ఈ మహాసభను జయప్రదం చేయమని ప్రతి ఒక్కరిని కోరుతాం. కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్ష పార్టీ అన్న మిత్రులకు నమస్కారం. ఈరోజు రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి బాలాపూర్ మండలం, ఈ మండల కేంద్రంలో ఉన్నటువంటి లెనిన్ నగర్లో ఈ మండల మహాసభలు మరి ఈరోజు జరిగినాయి. ఈ మండల మహాసభలు గ్రామ స్థాయి నుండి ఆల్ ఇండియా స్థాయి వరకు మరి సుమారు 2 నెలల పాటు మరి నిర్మాణానికి సంబంధించినటువంటి పార్టీ సంస్థాగత మహాసభలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా బాలాపూర్లో ఈరోజు జరిగింది. మరొకసారి ఈ ముకుందం చంద్రశేఖర్ రెడ్డి ఈ మండల కార్యదర్శిగా మరి మహాసభలో ఎన్నుకోవడం కూడా జరిగింది. నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరాలు అయింది. 1.5 సంవత్సరాలలో మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీ వాళ్ళ ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఏమి చేయకపోగా అప్పుల పాలు చేసింది, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, న్యాయం చేయలేదని వాళ్ళ బీఆర్ఎస్ను ఓడించి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని గెలిపియడం జరిగింది. మరి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా సంవత్సరాల కాలం గడుస్తున్నా ఇవాళ ఆసరా పెన్షన్స్ 4,000 ఇంకా పెంచలేదు. వాళ్ళందరికీ మరి 200 వరకు యూనిట్ల వరకు ఫ్రీగా మరి వాళ్ళ కరెంటుకి ఉచితంగా ఇస్తామన్నారు. కొంతమందికి అది అమలు అవుతుంది, మిగతా వాళ్ళ అమలు జరగట్లేదు. అదేవిధంగా ఇవాళ రైతు రుణమాఫీని కూడా మరి రాష్ట్రంలో సగం మంది రైతులకు మాత్రమే మీరు పూర్తిగా మాఫీ చేయగలిగినారు. మిగతా సగం మందికి కూడా రైతులకు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా మాఫీ చేయమని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రైతు భరోసాను కూడా సంపూర్ణంగా గత ప్రభుత్వంలా కాకుండా మీరు ఇచ్చిన మాట ప్రకారంగా రైతు భరోసాను కూడా అమలు చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అన్నిటికంటే హైదరాబాద్ ఇదంతా అర్బన్ ప్రాంతం. వాళ్ళ మీర్పేట, ఈ బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. ఇవాళ అనేకమైనటువంటి ఈ చెరువులు, కుంటలను మరి వాళ్ళ యథేచ్ఛగా కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వ భూములను పెద్దలు కబ్జా చేస్తూ ఉన్నారు. పెద్దల కనసనాల్లో ఇవాళ ఎక్కడన్నా పేదవాళ్ళు ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ కగార్ పేరుతో ఇవాళ దేశంలో 2026 నాటికి మావోయిస్టులు లేని రాజ్యంగా చేస్తామని చెప్పి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆపరేషన్ కగార్ పేరుతో ఇవాళ ఛత్తీస్గఢ్లో ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి కూటకపు ఎన్కౌంటర్లు ఏవైతే ఉన్నాయో ఆపరేషన్ కగార్ను నిలిపివేసి మావోయిస్టులు ఒక పక్క చర్చలు జరుపుతామని చెప్పి ప్రకటన కూడా చేశారు. కానీ అవేవి పట్టించుకోకుండా కేవలం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, మతోన్మాద బీజేపీ వాళ్ళ ఆపరేషన్ కగార్ పేరుతో హత్యలు చేస్తూ ఉంది. ఈ ఆపరేషన్ కగార్ను నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ మొన్ననే మనం చూసినాం, పర్యాటకులు ఏదైతే పహల్గామ్లో పర్యాటకులు పైన ఉగ్రవాదులు హత్య చేసి 26 మందిని కొట్టన పెట్టుకున్నారు. ఇవాళ ఆ ఉగ్రవాదులంతా పాకిస్తాన్ ప్రేరేపిస్తున్నటువంటి ఉగ్రవాదులు. మరి ఆ ఉగ్రవాద స్థావరాల మీద
మన దేశం సైనికులు దాడులు జరిపారు. ఆ తర్వాత ఆ దేశం మీద యుద్ధం ప్రకటించి యుద్ధం 4 రోజులు జరిగింది. ఆ తర్వాత ట్రంప్ ఒక ప్రకటన చేశారు, యుద్ధాన్ని నిలిపివేసిన అని చెప్పి. కాబట్టి ఇవాళ దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ట్రంప్ ఏది చెప్తే అది వింటూ ఇవాళ ట్రంప్ చేతిలో కీలుబొమ్మలా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ రకంగా ఇవాళ దేశ ప్రజలు 140 కోట్ల దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని ఇవాళ ట్రంప్ దగ్గర ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఇవాళ మోడీ వ్యవహరిస్తూ ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. ఎర్ర జెండా ఎర్ర జెండా ఎర్ర జెండమ్మో ఆ పోరు బిడ్డలగా నట్టి పోరు జెండమ్మ. ఎర్ర జెండా ఎర్ర జెండా ఎర్ర జెండమ్మో ఆ పోరు బిడ్డలగా నట్టి పోరు జెండమ్మ. ఎర్ర జెండా ఎర్ర జెండా ఎర్ర జెండమ్మో ఆ పోరు బిడ్డలగా నట్టి పోరు జెండమ్మ. ఎర్ర జెండా నువ్వు లేకుండా ఉండలేవమ్మా, ఆ పేదవాళ్ళ గుడిసెలపై ఎగిరినావమ్మా. ఎర్ర జెండా ఎర్ర జెండా ఎర్ర జెండమ్మా ఆ పోరు బిడ్డలగా నట్టి పోరు జెండమ్మ. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. రావినారాయణ రెడ్డి భక్తం వెల్లారెడ్డి రావినారాయణ రెడ్డి భక్తం వెల్లారెడ్డి రావినారాయణ రెడ్డి భక్తం వెల్లారెడ్డి రావినారాయణ రెడ్డి భక్తం వెల్లారెడ్డి. మగ్గుమైన దిన ముందు నడిపినావు మగ్గుమైన దిన ముందు నడిపినావు. వీరులాగన్నదోయమ్మా మా ఎర్ర జెండారి చూపినావమ్మా మా ఎర్ర జెండా. వాళ్ళ బతుకులల్లమ్మా మా ఎర్ర జెండా వెలుగుదారి చూపినావమ్మా మా ఎర్ర జెండా. ఎర్ర జెండా ఎర్ర జెండా